హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో నేను బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బెండకాయ అనేది విటమిన్ ఏ, అట్లాగే సి, డి, అలాగే విటమిన్ B6, అలాగే మనకి మెగ్నీషియం అనేది కూడా చాలా ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఫ్రై చేసుకొని తినే కంటే కూడా ఈ పచ్చడి ఇలా తినడం వల్ల చాలా టేస్టీగానే ఉంటుంది, అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయలు కొంచెం ముదురువి అలాగే కొంచెం లేతవి కలిపి తీసుకున్నాను ఇక్కడ నేను. అట్లాగే సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండు కలిపి ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలాగా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక్క టొమాటో తీసుకుంటే చాలు, ఎందుకంటే ఆ బెండకాయ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, జిగురుగా. సో కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ 1 టొమాటో అనేది తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలండి. అట్లాగే కొంచెం చింతపండు అనేది కూడా తీసుకున్నాను. అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఈ విధంగా ఎంత కావాలంటే అంత వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇక్కడ నేను. అట్లాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు కొంచెం నేను కళ్ళుప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. పచ్చడికైనా సాంబార్కైనా రసంకైనా కళ్ళుప్పు అనేది వేస్తే కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను రాక్ సాల్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అట్లాగే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మనం, వాటిని తీసుకొని మిక్సర్లో వేసుకున్నాను అనమాట. అలాగే ఒకసారి గ్రైండ్ చేసేస్తే పచ్చిమిర్చి మనకి ఘాటు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో తెలియదు కదండి. సో అందుకని ఒక 4-5 నుంచి తీసి పక్కన పెట్టుకుంటే మనకు అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా మొత్తం మిక్సర్లో వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మనకి కొంచెం తిరగట్లేదు మిక్సర్లో అనుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. అట్లాగే పచ్చడి ఈ విధంగా తినడం వల్ల ఫ్రై టైప్లో కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అట్లాగే ఇప్పుడు వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి పోపు కోసం. ఆ పోపు వేయడానికి మనం అలాగే ఇక్కడ పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అట్లాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఇంగువ అనేది కూడా వేస్తున్నానండి. మన డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంగువ అనేది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి 2 సెకండ్స్ అలా ఉంచి దించేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు అనేది పచ్చట్లో వేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి, అది ఏం చేస్తారనుకుంటున్నారు కదా. ఈ విధంగా మిగిలిపోయిన పచ్చిమిర్చిని మనం మార్నింగ్ టైంలో పల్లీల చట్నీలో కూడా యూస్ చేసుకోవచ్చండి.